ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈ మార్గశిర మాసంలో విష్ణువుని నారాయణ అనే శబ్దంతో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అంటారు. నారాయణ శబ్దంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఇది అష్టాక్షరి మహామంత్రంలో మూల రూపం. నారములు అంటే నీరు, నీటి బిందువులు, నీటి బుడగలు అని అర్థం. ఆపో నారా ఇది ప్రోక్త ఆపో వై నరసూనవ అంటూ మనకు భాగవతంలో నార అన్న శబ్దాన్ని మనం వివేచన చేసినప్పుడు నారకాయ వీరహణం, వైదిక మార్గంలో కూడా ఈ శబ్దధ్వనులు మనకు ప్రకంపనలు కలిగిస్తాయి, ఆనందాన్ని సృష్టిస్తాయి. నారములు నీరు, మానవ జీవితం నీటి బుడగ వంటిది అని చెప్పడం కోసమే తెలుగు రాష్ట్రములలో ఒకటి అయినటువంటి తెలంగాణలో వారి అంటూ సంబోధన చేస్తూ ఉంటారు. నారీ అన్న సంబోధన కూడా మనం వింటూ ఉంటాం. నీవార శూకవత్తన్వి, వారిజములు నీటి వాలు పొడవున అనుకోకుండా పడిన ధాన్య విశేషముల చేత మొలకెత్తినటువంటివి. వారిజ కమలము, నారములు నీళ్లు. నారాయణ అన్న శబ్దములో 3 ఉపశబ్దములు కూడా ఉన్నాయి. ఒకటి నారాయణ, 2 నరుడు, 3 నారదుడు. అష్టాక్షరి మహామంత్రములో ఓం నమో నారాయణాయ అని మనం మంత్ర జపం చేసే క్రమంలోనే శరీరంలోంచి ప్రాణాలు వెళ్ళిపోతే కూడా నారాయణ 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 స్మరణం కృత్వా కర్ణమంత్రే, చెవిలో కర్ణమంత్రం జపిత్వా చెవిలో నారాయణ నారాయణ అని పిలవాలి. మరణవేళ ఎవరైతే నారాయణ అంటారో, నారా అన్నా కూడా చాలు, వారికి వైకుంఠం లభిస్తుంది అని భాగవతం కథలు తెలియజేస్తాయి. ఈ శబ్దానికి అంతటి మహాత్మ్యం ఉంది. మార్గశీర్ష మాసం నారాయణ మాసం, కార్తీక మాసం దామోదర మాసం. ఈ మాసాలలో మళ్ళీ పురుషోత్తమ మాసం అన్న పేరిట అధిక మాసం ఏర్పడిన ఆ మాసానికి అన్నట్లు సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం తెచ్చుకుంటే, వచ్చే సంవత్సరం జ్యేష్ఠ మాసం అధిక మాసం, పురుషోత్తమ మాసం. మార్గశీర్ష మాసానికి కూడా పురుషోత్తమ మాసం అన్న పేరు ఉంది. ఈ కారణం చేతనే ఈ మాసములో ఆ పరంధాముడిని, వైకుంఠుడిని నారాయణుడు అన్న శబ్దంతో మనం సంబోధన చేసి అర్చన చేసినట్లయితే ఈ లోకంలో ఉండే విషయాల పట్ల మనలో ఉండే వ్యామోహం తగ్గుతుంది. కనిపించే ఆకర్షణలలో నుంచి బయటపడి ఆ ఆకర్షణల వెనుక ఉన్నటువంటి మూలాన్ని చూచేటటువంటి దృక్కు అలవడుతుంది. బాహ్యంగా కనిపించేదంతా కూడా, మెరిసేదంతా కూడా బంగారం కాదు. గ్లిట్టరింగ్ ఈజ్ నాట్ ద గోల్డ్. దాని వెనకాల ఉన్నటువంటి మూలమైన రూపాన్ని చూడాలి. ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఆ మాటల వెనక ఉన్న మూల అర్థాన్ని గ్రహించేటటువంటి శక్తి మనకు నారాయణ అన్న శబ్దాన్ని జపం చేస్తే కలుగుతుంది. అందులోనూ ఈ మార్గశీర్ష మాసంలో జీవితాన్ని సక్రమంగా ఒక మార్గంలో ప్రయాణింపజేయాలి. అందుకు మనకొక ఉపాయనం కావాలి, సాధనం కావాలి. ఆ సాధనం శరీరం. ఆ సాధనమైన శరీరంలో ఉండేటటువంటి మూల సూత్రం నారాయణ శబ్దం. నారాయణి అమ్మవారి పేరు కూడా మనం ఈ శబ్దంతో మనం సంబోధన చేస్తూ ఉంటాం. కనుక ఈ శబ్దం పరమాద్భుతమైనది. ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం. కార్తీక మాసంలో ఎలా మనం పంచాక్షరి ఓం నమ శివాయ జపం చేసి ఉన్నామో, అలాగే ఈ మార్గశీర్ష మాసంలో భగవద్గీత లభించిన మాసం ఇది. కనుక ఈ మాసంలో స్వామిని నారాయణ అన్న శబ్దంతో మనం సంబోధన చేసి ఉపచారములతో అర్చన చేసినట్లయితే స్వామి అనుగ్రహంతో సమస్త సంకల్పాలు నెరవేరుతాయి. ఇది తాత్పర్యం.
గురువుగారు, నిన్ను నువ్వు తెలుసుకో అని అంటూ ఉంటారు కదా, ఎవరికి వారు తెలుసుకోవటం ఏమిటి? ఎదుటివారు కదా మనల్ని అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకునే దాంట్లో అర్థం ఏమిటి? చాలా అర్థం ఉంది. నారాయణ అన్న శబ్దాన్ని విన్నప్పుడు ఏ విధంగా ఆ స్వామిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామో, ఆ అర్థం చేసుకునే క్రమంలో మనం పొందేటటువంటి స్థితి అంతర్ముఖీనత్వం, అంతర్ముఖం. ఈ పేరుతో ఆధునిక రచయితలలో ఒకరు యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల కూడా అందించి ఉన్నారు. అట్లాస్ ష్రగ్డ్ అనేటటువంటి ఇంగ్లీష్ నవలకు కొంత అనుసరణీయం ఈ నవల. మనలో మనం తరచి ఆలోచన చేసుకోవాలి. తరతి శోకం ఆత్మవిత్ అనేటటువంటి సంస్కృత పదజాలానికి ఒక భౌతికమైన అర్థానువాదం ఈ రూపమే. అది ఆత్మానందాన్ని పొందే నిమిత్తమై ఆ పాటించేటటువంటి విధానాలలో మొట్టమొదటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, అంతర్ముఖీనత్వం పొందడం. నన్ను నేను చూసుకోవడం అంటే అద్దంలో చూసుకోవడం కాదు. నేనేమిటి, నేనేం చేస్తున్నానో, నేనెవరిని, ఈ ప్రశ్నలు వేసుకోవడం. వేదాంతంలో శిఖరాజమానమైనటువంటి స్థితి నేనెవరిని, హూ యామై అన్న ప్రశ్న వేసుకోవడం. నేనెవరిని, మన ధర్మంలో సమాధానాలు ఇచ్చే ఒకానొక వ్యక్తిని. అది కాదు మీరెవరు అన్నప్పుడు ఈ ప్రశ్నకు అంతం లేకుండా పోతుంది. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవడమే మౌనానికి మొదటి మెట్టు. ఒక వ్యక్తి ఉదయం లేచి ఆ పక్క బట్టలపై అలాగే మెలకువ వచ్చిన తర్వాత కూడా పడుకొని ఈ వేదాంత దర్శనాన్ని అధ్యయనం చేస్తూ పూర్వోత్తర మీమాంసలను తెలిసిన విధంలో నేనెవరిని అంటూ ఆలోచన చేస్తున్నాడు. నేనెవరిని, మనిషిని. నేనెవరిని, పురుషుడిని. నేనెవరిని, ఉద్యోగిని. ఇలా ఆలోచన చేస్తూ ఉండగా కాసేపు అయ్యాక నేనెవరిని అనుకుంటూ ఉండగా వంటింట్లోంచి శబ్దం వినిపించింది. మీరు లేచి ముందు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పాలు తెస్తేనే మీకు కాఫీ, లేకపోతే లేదు. సమాధానం వచ్చేసింది. నేను భర్తను అనుకుని ఆ వ్యక్తి మార్కెట్కు వెళ్ళాడు. నేనెవరిని అనుకున్న ప్రశ్న ఇంత స్థూలమైనటువంటిది. ఇందులోనే సూక్ష్మార్థం కూడా ఉంది. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటూ ఒక సంస్కృత శ్లోక సంబంధితమైన వాక్య సముదాయం. నన్ను నేను ఉద్ధరింపజేసుకోవాలి. జీవిత సంబంధంగా ఉండే సమస్త వ్యవహారాలలో అన్ని పథాలు చేస్తూ, అన్ని పథాలలో ప్రయాణం చేస్తూ, అన్ని వ్యవహారాలు నిర్వహిస్తూ నేనెవరిని అనే ఆలోచన మనలో పెంచుకుంటూ ఉండాలి. శరీర ధర్మాన్ని అనుసరించి లౌకికమైన వ్యవహారాలు ఎన్ని చేస్తున్నా కూడా లోన ఉండే ఆ నేను ఐ, దీన్నే ఇడ్ అంటుంది మనస్తత్వ శాస్త్రం. ఐడి, ఇడ్ అన్న పేరిట సైకాలజీ, ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఈ నేను అన్న శబ్దాన్ని వివేచన చేస్తారు. అహం తొలగితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. నేను ఎవరిని అన్నప్పుడు నేను కాదు, నీవే నేను అన్న అభేదం కలిగినప్పుడు దైవారాధన పరిపూర్ణం అవుతుంది. పూర్వం ఒక భక్తుడికి దేవాలయంలో దేవుడితో మాట్లాడేంత చనువు ఉండేది. పరమాత్ముడు ఆ వ్యక్తితో సంభాషించేవాడు, రోజు ముచ్చట్లు పెట్టేవాడు. ఒకనాడు ఆ వ్యక్తి ఆలయంలో నుంచి బయటికి వచ్చేశాడు. వేరే పని మీద అలా వస్తూ ఆలయం తలుపులు దగ్గర వేసి బయటికి వచ్చాడు. తన పనులు చక్క పెట్టుకొని మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం తలుపులు తెరవబోగా అవి తెరుచుకోలేదు. పైనుంచి లోపల ఒక శబ్దం వినిపించింది, ఎవరు అని. ఆ భక్తుడు అన్నాడు, నేనే స్వామి, పరిచయం కాబట్టి నేనే స్వామి అన్నాడు. తలుపులు తెరుచుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత ఆ భక్తుడికి ఆత్మజ్ఞానం సుబోధకమైంది. మళ్ళీ తలుపు తట్టగా లో నుంచి ఎవరు అన్న ప్రశ్న పునరావృతమైంది. ఈసారి భక్తుడు మీరే స్వామి అన్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. నేను నీవు వేరు కాదు, ఒక్కరమే అన్న భావం కలగడమే ఆత్మజ్ఞానానికి మొదటి మెట్టు. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవడం ఎదుటివారు అర్థం చేసుకోవడం కోసం కాదు సుమా, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఇది లక్ష్యం. గురుగారు, ఈరోజు భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారి శత జయంతి.
ఈ సందర్భంగా వారి బోధనల సారాంశం ఏంటో తెలియజేస్తారా? బోధలు చేసేది గురువు, సద్గురువు. నేటి కాలంలో సద్గురువులు అనేకులు. వారిలో ఒకరు సత్యసాయి బాబా వారు. 100వ జయంతి సందర్భంగా వారి బోధనల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే సత్యం, శివం, సుందరం. ఈ 3 పదాలు ఒకటే మాట. సత్యం, శివం, సుందరం. ఇంతే వారి బోధనల సారాంశం. వారి ఉపన్యాసాలన్నింటినీ కూడా వింటే పూర్వాశ్రమంలో సత్యనారాయణ రాజు అన్న పేరు గల భగవాన్ సత్యసాయి బాబా గారు గురుదేవులు. వారి బోధనలన్నింటినీ కూడా, ఉపన్యాసాలన్నింటినీ కూడా కొన్నైనా కూడా వింటే సారాంశం సులభంగా మనకు సుబోధకం అవుతుంది. అందులో నేను భగవంతుడిని, అది నాకు తెలుసు, నీవు భగవంతుడివే, ఇది నీకు తెలియదు. వారి ఉపన్యాసాన్ని ప్రత్యక్షంగా విన్న నాకు వినిపించిన ఈ వాక్యంలో అంతరార్థం ఏమిటి అంటే, నీకు తోచిన సహాయం ఇతరులకు చేస్తూ ఉండు, అందరినీ ప్రేమిస్తూ ఉండు. అందరిలో ఒకటిగా ఉన్నందువలన నీలో ఉండే ఆ ఆత్మజ్ఞానం ఉద్దీపనం అవుతుంది. లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఇలాంటి బోధలు చేసిన కారణంగానే సత్యసాయి బాబా వారు భగవాన్ అన్న పేరు గర్వించారు. తను ఉన్న నివాస స్థానం, తన క్షేత్రం అని మాత్రమే కాకుండా అనేక ప్రాంతాలకు మంచినీటి వసతులను కూడా అందించి, ఆధ్యాత్మిక బోధలు అంటే కేవలం లౌకికమైనవి కాకుండా పారమార్థికమైనవి మాత్రమే అనుకోకుండా లౌకికమైన విషయాలను కూడా అందిస్తూ సమస్త ప్రజల సంక్షేమాన్ని కోరే విధంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, అందరినీ సోదరులు, సోదరి ఈ భావనలతో చూడాలి అనేటటువంటి కమనీయమైన బోధ చేసిన మహనీయులు సద్గురువులు సాయిబాబా వారు. ఇలా మనం గుర్తించాలి, స్వీకరించాలి. వారి బోధనల సారాంశం మనం మరొక విధంగా చెప్పుకోవాలి అంటే వారి నివాస స్థానం ప్రశాంత నిలయం. ఆధ్యాత్మికతకు భౌతిక ధర్మాన్ని జోడించి విద్య, వివేకం, భౌతిక అవసరాలు, సహాయం, సేవా మార్గం, దార్శనికత, వైద్యం, విశ్వవిద్యాలయాల నిర్వహణ, ఆసుపత్రుల నిర్వహణ, మంచినీటి వసతులను అందించడం, ఇలా అనేక రూపకల్పనలతో కూడుకున్న సమగ్రమైన ఉన్నతమైన విలువల సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి సదా స్మరణీయులు అని చెప్పుకోవాలి. గురుగారు, దేవాలయంలో తీర్థం స్వీకరించేటప్పుడు చేతి కింద ఏదో ఒక వస్త్రాన్ని పెడతారు. ఇది సంప్రదాయమా లేక ఆచారమా? సంప్రదాయ మార్గంలో తీర్థ స్వీకారం అన్నప్పుడు మనం పూజ చేసి ఆ వెనువెంటనే సాలగ్రామ తీర్థం మనం స్వీకరించాలి. ఎవరి పూజ వారికి తీర్థం అవుతుంది. అక్కడ వస్త్రం ధరించే అవసరం ఉండదు. నిత్య పూజ ఎవరికి వారు విడివిడిగా చేసుకొని ఎవరి తీర్థం వారు స్వీకరించాలి. ఇది సనాతన ధర్మం బోధించిన లక్షణం. క్రమేణా పూజ సార్వజనీనమైనప్పుడు తీర్థం స్వీకరించే సమయంలో 2 చేతుల మధ్యన వస్త్రాన్ని ధరించడం ఆచారంగా మారింది. ఆచార ప్రభవో విష్ణు ధర్మస్య ప్రభురచ్యుత ఇలాంటి వాక్యాలతో ఆచారానికి కూడా శాస్త్ర రూపాన్ని, ధర్మరూపంగా సనాతన ధర్మం రూపును అందించింది. ఈ చేతిలో నీరు పోసుకొని మినపగింజ మునిగేంత ప్రమాణంలో ఉండే ఆ నీటిని చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, ఈ చూపుడు వేలును బొటన వేలుతో బంధించి లేదా సమయ మార్గంలో శుక్రుడిని గురువు చేత బంధించి ఈ విధంగానూ తీసుకోవచ్చును. ఇది సమయభామ పద్ధతి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చును. వారి వారి గురు బోధలను అనుసరించి తీర్థాన్ని గోకర్ణ రూపంలో తీసుకోవాలి. ఇలా శుక్రుడిని బొటన వేలుని మడిచి చూపుడు వేలుతో ఈ ఆవు చెవి వల్ల సిద్ధం చేసుకున్న ఆ రూపంలో తీర్థాన్ని స్వీకరించాలి. స్వీకరించే సమయంలో ఇలా వదిలిపెడితే దేవతీర్థం, ఇలా విడిచిపెడితే ఋషితీర్థం, ఇలా విడిచిపెడితే పితృతీర్థం, ఇలా విడిచిపెడితే అంటే స్వీకరిస్తే దేవతీర్థంతో సమానమైనటువంటి ఆనంద తీర్థం, జీవతీర్థం. ఇలా జీవన రేఖ ద్వారా తీసుకునే ఆ నీరు మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది ఎంగిలి అవుతుంది, పెదవులకు తాకే ప్రమాదం ఉంటుంది. ఎంగిలి పెదవులకు తాకడం
లాలాజల స్పర్శ కావడం. ఆ వెనువెంటనే చేతిని కడుక్కోవాలి. ఈ చేతికి మధ్యన వస్త్రం ఉన్న ఎడల ఈ ఎంగిలి చెయ్యి ఈ చేతిని తాకకుండా ఈ చేతిని కాపాడుతుంది. ధర్మాన్ని మనం అనుసరించినప్పుడు ఆ తీర్థం కింద పడకుండా వస్త్రంతో తుడుచుకోవడానికి ఉపయోగకరం, నేలపైన పడకుండా పవిత్రంగా మనం స్వీకరించే విధానం కనుక ఆచారకాండను అనుసరించి 2 చేతుల మధ్యన ఇలా 2 చేతుల దిగువన కాకుండా 2 చేతుల మధ్యన ఇలా ఉంచి గోకర్ణ రూపంలో తీర్థం తీసుకోవాలి. ఇది ఆచారం, ఇది పద్ధతి. గురుగారు, ఇక మరో సందేహం, పచ్చడి లేకుండా ఆ భోజనం పరిపూర్ణం కాదు అని అంటారు. ఇందులో విశేషం ఏంటి? భోజన సంబంధంగా అనేక నియమాలు ఉన్నాయి. ఆ నియమాలలో సనాతన ధర్మం బోధించే పద్ధతి ఇది. పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. భోజనాన్ని భక్ష్య భోజ్య చోష్య లేహ్య పాయసములు అని 5 విధాలుగా వర్గీకరిస్తుంది సనాతన ధర్మం. భక్ష్య త్రుంచి తినేవి, భోజ్య కలుపుకొని చప్పరిస్తూ అన్నం అథర్వులుగా కలుపుకొని నమిలి తినేవి, చోష్య అనగా జుర్రుతూ స్వీకరించేవి, రసం ఇలాంటివి, లేహ్య పచ్చళ్ళు బాగా నూరినప్పుడు ఆ దినుసులలో ఉండే మూల బీజం వెలుపలికి బహిర్గతం అవుతుంది. కాఫీ గింజలని తయారు చేసిన తర్వాత ఆ కాఫీ గింజలతో కాఫీ చేసుకుంటూ ఉంటే కాఫీ చేసేవారు 1 గ్లాసులో ఉండే కాఫీ మరో గ్లాసుకి ఇలా ఇలా ధారగా పోసి నురగ వచ్చిన తర్వాత మన చేతికి అందిస్తారు. కాఫీ సువాసనలు వెదజల్లుతుంది. కాఫీ గింజలు ఇలా పోసినందువలన విచ్చుకొని మన దేహానికి కెరోటిన్ అనే శక్తిని అందిస్తాయి. బుద్ధి వికసనం పొందుతుంది. వైజ్ఞానికంగా ఇలా విశ్లేషణ చేసిన ఇదే శాస్త్రం పచ్చడి లేహ్యము నాలికకు రాచుకొని భోజనం చెయ్యాలి అంటుంది. పచ్చడి లేని భోజనం పరిపూర్ణం కాదు, పరమాత్మకు ప్రీతిదాయకం కాదు. ప్రాచీనులు భోజనం చేసే సమయంలో ఎవరి అన్నం వాళ్ళే వండుకునేటటువంటి వారు. ఆ అన్నం వండే సమయంలో అన్నం గిన్నెలోనే కూరగాయలను అందులో ఇలా గుచ్చి వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఏవి ఉంటే అవి అన్నం అత్యసరిగా మారే సమయంలో అందులో గుది గుర్చి వాటిపైన కాసింత ఉప్పు కాసింత కారం పొడి వేసేవారు, లేకుంటే లేదు. మూత పెట్టేసి అనంతరం ఆ పదార్థాన్ని నైవేద్యంగా నివేదన చేసి పచ్చడితో ముందు తినేటటువంటి వారు. భోజనం ప్రారంభం పచ్చడితో, ముగింపు మజ్జిగతో. పచ్చడి, కూర, పప్పు, రసం, మజ్జిగ ఇలా 5 పాదములతో ఆ పదార్థాన్ని అన్నం వ్యంజనంగా ఇతరములన్నీ కూడా వ్యంజనములుగా కలిపి స్వీకరిస్తే అది సంపూర్ణ భోజనం, మధురమైన భోజనం అవుతుంది, ఆరోగ్యకరమైన భోజనం అవుతుంది. అలా కాకుండా పళ్ళెంలో సిమెంటు ఇసుక పోసి కలిపినట్లుగా అంత తెల్ల అన్నం వేసి మధ్యలో అంత సాంబారు పోసి 8వ అంకె వేసినట్లుగా ఇలా ఇలా కలిపేస్తూ అలా గాలిలో ఎగిరేసి ఎవరో కథానాయకుడు తిన్నట్లుగా తినేస్తే అది దేహానికి శక్తినిచ్చినట్లుగానే మారుతుంది, కానీ ఆత్మకు శక్తినిచ్చేది కాదు. పచ్చడి తప్పనిసరిగా మొట్టమొదట స్వీకరించవలసిన పదార్థం. ఈ పచ్చడిని స్వీకరించినందువలన దేహంలో ఉండేటటువంటి జఠర రసాలు తేజోవంతమై ఉత్తేజితమై వెంటనే స్రవిస్తాయి. ఆ స్రావముల కారణంగా మనం తిన్న పదార్థం మిళితమై సులభంగా జీర్ణం అవుతుంది. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, ఆరోగ్య రహస్యాలు తెలిసిన వారు కారం ఎంత తింటే అంత క్షేమం అంటున్నారు. ఇందులో మళ్ళీ మసాలాలకు కొంత పరిమితం ఉంది. ఏదైనా మసాలాలతో కూడుకున్న కారం పదార్థాలు మీరు తింటున్నారా, ఆ మసాలాలు తినే సమయంలో మీకు చెమట పడితే తినడం ఆపేయాలి. కారంగా ఉన్నా తినండి, చెమట పట్టేంత కారంగా వస్తే మటుకు తినకండి. శరీరం తినే పదార్థం వల్ల మనకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. గుర్తించక మనం
లాలసలో పడి ఆశా మోహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం, అనారోగ్యాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ వాక్యం చాలా గొప్పది అమ్మాయి. అనారోగ్యాలు ఉచితంగా రావు, కొని తెచ్చుకోవాలి. చాలా చెడ్డ అలవాట్లు, చాలా ఖర్చుతో మనకు మనమే దుర్వ్యవహారాలు, దుష్టమైన పదార్థాలు కిలోల కొద్దీ, టన్నుల కొద్దీ, కుంభాల కొద్దీ తినేసి ఖర్చు పెట్టి మరీ కొని తెచ్చుకుంటున్నాం అనారోగ్యాన్ని. అలా లేకుండా ఉండాలి అంటే పచ్చడి ముందుగా స్వీకరించాలి అన్నట్టు పచ్చడి అన్నంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మరి ఒక పదార్థం నెయ్యి. నేతితో కలపని పదార్థం ఏది తిన్నా అది అనారోగ్య హేతు అవుతుంది. ఇది విషయం. గురువుగారు, నిద్రించేటప్పుడు కంఠం వరకు మాత్రమే దుప్పటిని కప్పుకోవాలి, తలపై నుంచి ముసుగు వేరాదు అంటారు, ఎందుకని? ధర్మరాజు జూదంలో రాజ్యం ఓడిపోయిన అనంతరం సోదరుడితో కలిసి అడవుల వైపు ప్రయాణం చేసే సమయంలో ఇలా ముసుగు కప్పుకున్నాడు వస్త్రంతో. బ్రహ్మచారి విద్యాభ్యసనం చేసే క్రమంలో 4 వేదాధ్యయన వ్రతాలు చెయ్యాలి. అందులో ఒక వ్రతం శరీరం పైన ముసుగు కప్పుకొని కూర్చోవడం, జపం చేయడం. ప్రతీకాత్మకంగా నేటికి జపమాల పైన ముసుగు ఉంచి గోముఖం అన్న పేరిట జపం చేయడాన్ని అభ్యాసం చేయిస్తూ ఉంటారు గురుదేవులు. ఇదే విధంగా ముసుగు అన్న పదాన్ని మనం చూసినప్పుడు నిద్రించే సమయంలో కంఠం వరకు మాత్రమే దుప్పటిని కప్పుకోవాలి. దుప్పటి కప్పుకోకుండా నిద్రించకూడదు, దోషం. వస్త్రం లేకుండా నిద్రించకూడదు, మహాదోషం, అనారోగ్యకరం. వస్త్రం ధరించాలి, వస్త్రం కప్పుకోవాలి, వస్త్రం పరచి నిద్రించాలి. నేలపైన పడుకోకూడదు, వస్త్రం లేకుండా పడుకోకూడదు, దుప్పటి లేకుండా పడుకోకూడదు. ఆ దుప్పటి కూడా కంఠం వరకు మాత్రమే కప్పుకొని నిద్రించాలి. ఎందుకు ఇలా అన్నారు? ముసుగు పెట్టుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ అందవు, ఇది ఒకటి. 2, మనం విడిచిన గాలి మళ్ళీ మనమే స్వీకరించే అవకాశం ముసుగు వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుంది. ప్రాణానికి, ప్రాణరక్షణకు గాలి అవసరం. ఆ గాలి తీసుకొని అమ్మో ఇది మనది, దాచుకుందాం, భద్రపరుచుకుందాం అని మన వద్దనే ఉంచుకోలేం కదా, గాలిని విడిచిపెట్టాలి. పోనీ విడిచాం కదా అన్న వేదాంత భావంతో పోతే పోనీలే అని ఊరుకుంటామా? వెళ్ళిపోతాం. మళ్ళీ గాలి తీసుకోవాలి. గాలి తీసుకోవడం, గాలి వదలడం ఒక నిత్య జీవన క్రియ. వేదాంత దర్శనం ఎంత అవసరమో లౌకిక వాసన కూడా అంతే అవసరం. ధనం కావాలి, జీవితం గడవాలిగా. ధనం పైన వ్యామోహం పనికిరాదు, మనం నష్టపోవాల్సి వస్తుంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకున్నప్పుడు గాలి తీసుకోవడం, వదలడం, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ క్రమాన్ని క్రమబద్ధించే నేపథ్యమే పరుచుకునే వస్త్రము, కప్పుకునే వస్త్రం. 2 వేరుగా ఉండాలి. కొందరు తెలియక అజ్ఞానంతో వస్త్రం పెద్దదిగా ఉన్నప్పుడు సగభాగం దిగువన పరుచుకొని మిగతా సగభాగాన్ని కప్పుకుంటూ ఉంటారు. ఇలా పరుచుకునే వస్త్రం, కప్పుకునే వస్త్రం ఒకే ఒక్కసారి అంతిమ యాత్రలో దేహానికి అలంకరించే వస్త్రం అవుతుంది. అదే వస్త్రం పరచి పరుండ చేసి అదే వస్త్రాన్ని పైనుంచి కప్పి బిగించి వేస్తారు. ఏక వస్త్రాన్ని ధరించి నిద్రించకూడదు, ఏక వస్త్రంతో కప్పుకోవడం, పరుచుకోవడం చేయకూడదు. తల కూడా మునిగిపోయేటట్లుగా ముసుగు పెట్టి పడుకోకూడదు. ఇంతటి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన అంశాలు దాగి ఉన్నవి కనుకనే మన ఆచారాలన్నీ, ధర్మాలన్నీ వైజ్ఞానిక విలువలతో కూడుకుని ఉంటాయి. ఇంత అర్థం ఇందులో ఉంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.